ఫైనల్ గా ఎన్నో డీలేస్ తర్వాత సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు కల్కి మూవీ నుంచి. ముందుగా మూవీ టీం అయితే ఈవినింగ్ 6 PM కి రిలీజ్ చేస్తామని పోస్టర్స్ అయితే దింపుతూ వస్తున్నారు 1 hour 2 hours అని. మళ్ళా పోస్ట్ పోన్ చేశారు 8 PM కి అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. మళ్ళా పోస్ట్ పోన్ చేసి 8:45 కి అయితే మొత్తానికి సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకు భయ మన ప్రవాసన మూవీస్ కి ఎలా అవుతుంది అనేది నాకు ఏమాత్రం అర్థం అవుతలేదు. పర్లేదు, ఇంకా ఈ ట్రైలర్ ఎలా ఉందో అనేది ఈ వీడియోలో అయితే టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ సెకండ్ ట్రైలర్ చూసాక మాత్రం కిరాక్ ఉంది, అసలుకి మాటలు లేవు. మూవీ టీం అనేది డిలే చేసినా గానీ ఇంత మంచి ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్ అనేది. ట్రైలర్ లో ఈ 4 విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేశారని అయితే అర్థమవుతుంది. ఫస్ట్ ఆ వరల్డ్ బిల్డింగ్ అనేది, ఆ 3 worlds ఎలా ఉండబోతున్నాయి అనేది కరెక్ట్ గా చూపెట్టారు. ఫస్ట్ కాశీ, ఇంకొకటి కాంప్లెక్స్, లాస్ట్ లో మన శంబాల గురించి అయితే కొంచెం రివీల్ చేశారు. ఆ వరల్డ్ అనేది ఎలా ఉండబోతుంది అనేది. నెక్స్ట్ ఎమోషన్స్, మూవీలో చాలా ఎమోషన్ అనేది ఉండబోతుంది అని అయితే ఈజీగా అర్థమవుతుంది ట్రైలర్ చూసాక మాత్రం. ఇంకొకటి స్టోరీ 3 worlds చుట్టూనే కథ అనేది నడబోతుంది అని అయితే అర్థమవుతుంది. లాస్ట్ లో క్యారెక్టర్స్ మన అశ్వత్థామ అయితే దీపిక పడుకుని కడుపులో ఉన్న బిడ్డని అయితే కాపాడాలని అయితే అనుకుంటాడు. ఎందుకంటే ఆ బిడ్డ అనేది ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తాడు. అశ్వత్థామ ఎందుకు కాపాడాలనుకుంటాడు అంటే తన కడుపులో ఉన్న బేబీ కలిగి తన బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచాన్ని కాపాడతాడని, తనైతే ఆ బేబీని అయితే కాపాడాలని అయితే అనుకుంటాడు. చెంబాల ప్రజలు కూడా తన బేబీని అయితే కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు. నెక్స్ట్ మన ప్రభాస్ అన్న క్యారెక్టర్ భైరవ, తన క్యారెక్టర్ అయితే బాగుంటాయి అంటారని మనకు ఫస్ట్ ట్రైలర్ లోనే అర్థమైపోయింది. భైరవ బుజ్జి యానిమేటెడ్ సిరీస్ లో కూడా చూపించారు. తన మెయిన్ గోల్ అయితే 1 million units కావాలి, కాంప్లెక్స్ లోపటికైతే వెళ్ళిపోవచ్చు, మంచి లైఫ్ ని అయితే ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా ఫుడ్ అనేది మంచిగా తినొచ్చు అని మన భైరవ గోల్ అయితే అది. ఎవరి మాట అయితే వినడు, తనకు ఒక్కటి కాంప్లెక్స్ లోపటికి అయితే వెళ్ళిపోవాలి. ఆ 1 million units వచ్చిన తర్వాత అనేది తన మెయిన్ గోల్ అయితే అది. నెక్స్ట్ మన కమల్ హాసన్ క్యారెక్టర్ భయ, తనైతే ఓల్డ్ ఏజ్ నుంచి యంగ్ గా మారాలని అయితే అనుకున్నాడు. తన ఎక్స్పెరిమెంట్స్ అయితే ట్రై చేస్తున్నాడు యంగ్ గా మారాలని. తను ఎలా మారుతాడు అనేది థియేటర్ లోనే చూసి తెలుసుకోవాలి. కానీ లుక్ మాత్రం వేరే లెవెల్ ఉంది అసలుకి. మనకు ఫస్ట్ ట్రైలర్ లో అయితే తన ఫేస్ ఒకటే చూపెట్టారు. ఈ సెకండ్ ట్రైలర్ లో టోటల్ లుక్ అయితే రివీల్ చేశారు. చాలా రియలిస్టిక్ గా చూపెట్టారని అయితే అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్ లో ఉంది ఆ లుక్ మాత్రం. లాస్ట్ లో మన బుజ్జి ఇంకా భైరవ ట్రాన్స్ఫార్మర్ మోడ్ లో వస్తారు భయ. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు, అదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ లో అశ్వత్థామవి కొన్ని హిస్టారికల్ మూమెంట్స్ అయితే కొన్ని చూపెట్టారు మహాభారతంవి. నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి, చాలా బాగున్నాయి విజువల్స్ అనేవి. ఇంకా మీరు ఇది గమనించారా, మన అశ్వత్థామది మహాభారతం ఫైట్ సీన్ అనేది ఈ షార్ట్ లో కలర్ గ్రీడింగ్ అనేది కొంచెం మారింది సెకండ్ ట్రైలర్ లో. ఆ ఫైట్ సీన్స్ అనేవి ఎంతసేపు చూపిస్తారో మనకు సినిమాలను చూసి తెలుసుకోవాలి. ఇంకా మన యాక్షన్ బ్లాక్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం మన అశ్వత్థామ ఇంకా భైరవ మధ్యలో చాలా ఫైట్స్ ఉండబోతున్నాయని అయితే అనిపిస్తుంది. ట్రైలర్ లో చూపించిన యాక్షన్ సీక్వెన్స్ అన్ని చాలా బాగున్నాయి. లాస్ట్ లో ట్విస్ట్ ని ఎలా చూపెడతారు అనేది పార్ట్ 2 కి ఈగర్ వెయిట్ చేస్తున్న ట్విస్ట్ కోసం అయితే. ఆ ట్విస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుందంట, వేరే లెవెల్ ఉండబోతుంది అనే ఫీలింగ్ అయితే తెప్పించిందంట సెన్సార్స్ చూసిన వాళ్ళకైతే. VFX, BGM, సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగున్నాయి. అన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు, వేరే లెవెల్ ఉంది అసలు అవన్నీ చూస్తే. ఇంకా సినిమా అనేది టోటల్ గా 3 hours అయితే ఉండబోతుందంట. ఆ వరల్డ్ ని చూడబోతున్నాం 27th కి అయితే. మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పేసేయండి ట్రైలర్ అనేది. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.